రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన బొల్లి రామ్మోహన్ను తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్ ల్యాండ్లో అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్నారని కలెక్టరేట్ కార్యాలయంలోని ఈ సెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎంఆర్ఓ గుగ్గిళ్ల వేణు ఫిర్యాదు మేరకు రామ్మోహన్ని అరెస్ట్ చేశారు. రామ్మోహన్ ట్రాక్టర్ అసోసియేషన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేటీఆర్ ప్రధాన అనుచరుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బొల్లి రామ్మోహన్ను పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఆయనను 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రెస్ కు మాట్లాడుతుంటే కూడా మాట్లాడనిస్తలేదు. దౌర్జన్యం ఇది. ప్రెస్ కు మాట్లాడుతుంటే కూడా మాట్లాడనిస్తలేదు. దౌర్జన్యం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2K రన్ను డిస్ట్రిక్ట్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు నిర్వహించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారము తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే 2K రన్ నిర్వహించడం జరిగిందని యువజన అండ్ క్రీడల అధికారి సత్యవతి తెలిపారు. ఈ నెల 6, 7 నుంచి సీఎం కప్కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభను కనపర్చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘం నాయకులు, జిల్లా యువజన క్రీడల అధికారులు, రెఫరీలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్ట్రిక్ట్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు మున్ముందుగా ప్రథమంగా 2K రన్తో స్టార్ట్ చేస్తూ 7, 8 తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్కి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే 9 తోటి మిగించకుండా 16 నుంచి 21 డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మధ్యలో 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2K రన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున, పేట అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు సత్యవతి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని, వరంగల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, రాష్ట్రంలో కూల్చివేతల పర్వం సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. రామగుండం నియోజకవర్గంలో పట్టణ సుందరీకరణ పేర బుల్డోజర్ రాజ్యమేలుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ కన్నీరు పెడుతుందని, వాటిని చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సంబరాలకు పిలుపునిచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి మైన్స్ ఇక్కడ లేకపోవడం మూలాన రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. విజయోత్సవ సంబరాల పేరిట పెద్దపల్లికి 4వ తారీఖు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకున్నది. 3వ తారీఖు నాడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు వెడల్పు పేరిట సుందరీకరణ పేరిట కొన్ని 420 హామీలను అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మహిళలకు 2500 వేయలేదు. మరి 2500 వేయనందుకు సంబరాలు జరుపుతున్నారా? వృద్ధులకు 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తానన్నారు. మరి 4000 ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి విద్యార్థులకు స్కూటీలు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ ఇస్తా అని ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెడితే రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామని అన్నారు. అవి ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా అని ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి తప్పకుండా పెద్దపల్లి వేదికగా 2500 మహిళలకు ఎప్పుడు వేస్తామో ప్రకటించాలి. 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వేస్తామో ప్రకటించాలి. రైతు బంధు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలి. రైతు రుణమాఫీ ఆంక్షలు లేకుండా అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా 4వ తారీఖు నాడు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ యొక్క వేదిక మీద ఈ ప్రాంత చిరు వ్యాపారస్తులకు ఈ ప్రాంతంలో నష్టం జరుగుతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించేటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు ఇస్తామనేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేసేటువంటి విధంగా ఎమ్మెల్యే గారు వేదిక మీద తప్పకుండా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ 2 రోజుల నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న V2 స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, కండమ్స్ ప్యాకెట్లు లభ్యమవ్వడంతో పోలీసులు విస్తుపోయారు. V2 స్పా సెంటర్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని V2 స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో ఒంగోలు 1 టౌన్ పోలీసులు రైడ్ చేశారు. సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఉండండి. చేయగా సమాచారం మేరకు విషయాన్ని పై అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ V2 స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి, ఒక లేడీ ఈ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్, దానితో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో
ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ అసెంబ్లీలో 2-3 సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇలా దాడి చేయడం మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా? గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది, రైట్ చేయడం జరిగింది. అప్పుడు మేము రైట్ చేసిన సమయంలో అక్కడ జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు, మనం రైట్ చేసాము. అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది, కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సదరు వ్యక్తి పైన కేసు నమోదు చేయడం. ఏమేమి చెప్పింది సార్ మనకి మస్తు? దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు, తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను. మేము ఎంటర్ అయ్యేటప్పటికి సార్ లేడీ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది. దాంతోపాటు చిన్న మన ప్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్ చేసి పెట్టుకున్నాడు. కాబట్టి మీరెవరన్నా? చిలకలూరిపేట నియోజకవర్గంలోని 2.60 కోట్లతో నిర్మించనున్న నూతన పోస్టాఫీస్ భవనానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, ఇటీవల కడప జిల్లా గండికోట అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిన విధంగానే రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న కొండవీడు కోటకు కూడా నిధులు కేటాయించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు కేంద్రం నుంచి నిధులు తెచ్చి కొండవీటి కోటను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నుంచి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రపై రాబోయే తరాలకు తెలియజేసేటువంటి దానికి పెమ్మసాని గారి గురించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొండవీటి కోట కూడా మన కృష్ణదేవరాయ గారు మన ఎంపీ గారి ద్వారా అమరావతి రాజధానిలో కొండవీటి కోట ఒక పూర్వ వైభవం సంతరించుకోవాలి అంటే పెమ్మసాని గారి ద్వారా కేంద్రంలో గండికోటకు ఏ విధంగా అయితే నిధులు సాధించారో కొండవీటి కోట కూడా స్వాతంత్రం వచ్చాక సొంత భవనం మంచి వస్తువులతో కూడిన భవనం లేదని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో 809 మీటర్లు మంచి ప్రదేశంలో తహసీల్దార్ ఎంపీడీఓ ఆఫీస్ అతి సమీపంలో దాదాపు 8,694 స్క్వేర్ ఫీట్ తోటి ఒక మంచి భవనాన్ని 2,78,00,000 ఈ భవనం నిర్మాణం చేసుకుంటూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ భవనం బాగా పనికొస్తుందని చెప్పి నా ఉద్దేశం. కాకుండా ఇక్కడ ఉన్న సంబంధించిన వారికి కావాలి అందరికీ కూడా ఈ నూతన భవనం ద్వారా ఉపయోగం బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థ కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పిన భావిస్తున్నాను. అలాగే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని సరే నాకు ఆ సబ్జెక్టు నాకు క్వశ్చన్ వస్తుందో లేదో కాకుండా ప్రతి దాన్ని క్షుణ్ణంగా చదివి బ్రీఫింగ్ తీసుకొని ఎందుకు తెలుసుకొని ఏదో విధంగా వచ్చే భవిష్యత్తు ఏదో విధంగా రాష్ట్రానికి ఉపయోగించి చేయాలి. అన్ని పదవి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏదో అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని భావిస్తూ ప్రతి రోజు పనిచేస్తామని చంద్రశేఖర్ గారు ఆయనకి మంత్రి అయిన తర్వాత అభివృద్ధిలో ఆహ్వానించిన కులాల గారికి అసలు
సంవత్సరంలో రాజకీయాల్లోకి రమ్మని తీసుకొచ్చిన వ్యక్తి పుల్లారావు. 2014 అదేవిధంగా చెల్లూరుపేట ప్రాంతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ అభివృద్ధి అంటూ కనపడింది అంటే అది వారి హయాంలోనే కనపడింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి హవాలో కూడా అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు అని ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంత్రిగా 5 సంవత్సరాలు అనేక శాఖలకు సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి పుల్లారావు గారు. పోస్టల్ ఉద్యోగులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు పోస్టల్ ఉద్యోగుల గురించి చెప్పాలి. చాలా ప్రతి మారుమూల గ్రామంలో ఒకప్పుడు ఇందాక చెప్పినప్పుడు చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు పోస్టల్ ఉద్యోగి వచ్చి ఒక డోరుని శబ్దం చేస్తే ఇంటిలో వాళ్ళ హృదయం కలిగి ఇందులో ఏముంది ఏమొస్తుంది డిపార్ట్మెంట్. ఇట్ హాస్ బికమ్ ఏ డోర్ ఫర్ ఇండియన్ రూరల్ డెవలప్మెంట్ అనే విధంగా సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, లబ్ధిదారుల గృహాలకు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నేరుగా వెళ్లి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా కూటమి ప్రభుత్వము పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2 నెలల పాటు వరుసగా పెన్షన్లు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. వయసులో పెద్దానలేను. రేపు 1వ తారీఖు కదమ్మా, అర్జుడమ్మా రేపు 1వ తారీఖు కదా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 1వ తారీఖు ఇంటింటికి తిరిగి 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు కలిపాడు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. కానీ బాబు గారు అలా కాకుండా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా 1వ తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళైతే రేపు ఆదివారం 1వ తారీఖు వచ్చింది. ఆదివారం 1వ తారీఖు వచ్చిందని 30వ తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గోపాలంవారి పాలెంలో టెక్స్టైల్ పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,
ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు టెక్స్టైల్ పార్కులోని వివిధ యూనిట్లను పరిశీలించారు. అలాగే పరిశ్రమల యజమానులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ సగానికి పైగా మిల్లులు మూతపడ్డాయని, మిగిలినవి కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కాటన్ పరిశ్రమను సంక్షోభం నుండి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఓన్లీ 3% ఆఫ్ ది వరల్డ్ కాటన్ లో ఆ వెరైటీ ఉంటుందంట. ఏంటది? మా సంబంధం లేదు. వైట్ గా ఉండి అసలు చాలు. జరుగుతుంది ఏంటంటే మనకి అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీలో డంప్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం, డొమెస్టిక్ లో అమ్ముకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాటి చీపర్ ప్రైస్ కి మన ఇండియాకి వస్తుంది. ఓకే సార్. విజిట్ చేయడం కోసం ఈరోజు తొలిసారిగా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రి మా ప్రతిసారి గారికి, మా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారికి, టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారి బాధలు చెప్పుకోవడానికి తెగుళ్ల వల్ల కానీ పత్తి రైతులు, పత్తి పండించేటువంటి రైతులు ఎవరు సంతోషంగా లేరు. 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు పండించినప్పటికీ ఏ ఒక్క రైతు కూడా ఈ దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులు ఎవరు సంతోషంగా లేరు. పెంచిన ఎంఎస్పి వల్లేమో ఇండస్ట్రీ మొత్తం జిన్నింగ్ కాడ నుంచి స్పిన్నింగ్, ఆయిల్ మిల్లులు, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్ వరుసలో సంక్షోభంలో ఉంది. దేశంలో ఇప్పటికే సగం పరిశ్రమలు మూతపడ్డాయి. మిగిలిన సగం పరిశ్రమలు కూడా డోల్ డ్రమ్స్లో ఉన్నాయి, వెంటిలేటర్ మీద ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు. 10 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్స్ కూడా ఈ రోజు రిలీజ్ చేయాలి. అదేవిధంగా పత్తి రైతులకి ఈల్డ్ ఎక్కువ లేకపోవడం, తక్కువ ఈల్డ్ రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవడం, వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోవడం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవడం వల్ల మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఈల్డ్ పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది. దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి. దాదాపు 400 కోట్ల రూపాయల దాకా అవుతుందంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా 50% అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు ప్రపంచంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీ. తర్వాత మన జిల్లాలో కూడా కేవలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా జిన్నింగ్, స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళినాం. అత్యధిక స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంటూరులో ఎక్కువ ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా వచ్చాం. అయితే నుంచి మిగతా రాష్ట్రాల్లో, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రెండవది అత్యధికంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే మాకు క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, ఇస్తే మేము తప్పకుండా చేస్తాము, మరింత మంది ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతులకు చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా తప్పకుండా తీసుకుని వెళ్ళి ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి, మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయనేది తప్పకుండా తీసుకెళ్తాం. ఈరోజు మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు మన దేశం మిగతా దేశాలతో. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అయింది, కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది. ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పడటాను కానీ, వియత్నాంతో పోటీ పడటాను కానీ, ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది. అయితే అది వచ్చిందంటే సరిపోదు, వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలనేది నేను
మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు అలాగే పుల్లారావు గారి సూచనలు తీసుకుని మేము తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.